శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2019 నవంబర్ నెలలో రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కుంభరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు పంచమ స్థానంలో, అలాగే గురుడు, శని, కేతువులు లాభస్థానంలో సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాలు రవి, బుధ, కుజ, శుక్రులు అలాగే భాగ్యంలో, దశమంలో, లాభస్థానంలో సంచరిస్తున్నారు. అయితే ఎక్కువ భాగం ఈ గ్రహాలు మన కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో సంచారం చేయటం వలన మంచి శుభ ఫలితాలని సూచిస్తోంది. అంటే నవంబర్ నెల కుంభరాశి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలమని చెప్పవచ్చు. సంతాన పురోగతి, సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయకంగా పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ నెలలో పరిసమాప్తం అవుతాయి. అలాగే భవిష్యత్తుని చక్కగా అంచనా కట్టి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా నడుచుకోగలిగినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పటంలో సందేహం లేదు. ఇక ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే ఏ వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఎవరున్నప్పటికీ కూడా ఈ నవంబర్ నెల అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళు భార్యాభర్తల్లో ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు గతంలో ఉన్నప్పటికీ కూడా ఈ నెల అవి లేకుండా మంచి అవగాహనతో సాగటం అనేటువంటిది సూచించబడుతోంది. దానివల్ల కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. సంతానం కూడా మంచి అభివృద్ధి బాటలో ప్రయాణం చేయటానికి మంచి ప్రణాళికలు రచించబడతాయి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ నెలలో ఆరోగ్య విషయకంగా దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళకి ఈ నెలతో చక్కటి ఆరోగ్యం సమకూరేటువంటి పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కువ భాగం గ్రహాలు లాభస్థానంలో సంచరించడం వలన మంచి శుభ ఫలితాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఈ కుంభరాశికి లాభస్థానంలో ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురుడు సంచారం చేయటం వలన ఇప్పటి వరకు వినని ఎన్నో శుభవార్తలని ఈ కుంభరాశి వాళ్ళు ఈ నవంబర్ నెలలో వినటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా సూచించబడుతోంది. అలాగే ముఖ్యంగా రవి, బుధులు దశమస్థానంలో సంచరించటం, అంటే సప్తమాధిపతి ఈ దశమస్థానంలో సంచరించటం వలన చక్కగా వృత్తిరీత్యా, అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళ వృత్తుల్లో మంచి అభివృద్ధి పథంలో దూసుకుపోయేటువంటి పరిస్థితి, కొత్త వ్యాపారస్తులైతే కొత్త వ్యాపారాలు పెట్టేటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులైతే మంచి ప్రమోషన్స్, మంచి జీతంలో హైక్, మంచి స్థితికి వెళ్ళేటువంటి స్థితి ఈ నెల తప్పకుండా గోచరిస్తుంది. అలాగే వీసా, గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి సునాయాసంగా లభిస్తాయి. ఇకపోతే ఈ అవివాహితులకి మంచి వివాహ యోగ్యమైన కాలంగా ఈ నవంబర్ నెల చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఈ గురుడు లాభస్థానంలో సంచరించడం వలన వీళ్ళకి అనేక రకాలైన శుభాలు కలగడానికి పునాది వేసినట్లుగా జరుగుతుంది. అంటే గురుగ్రహ అనుగ్రహం ఈ కుంభరాశి వాళ్ళకి చాలా స్పష్టంగా చక్కగా ఈ నెలలో గోచరిస్తోంది. మరింత శుభ ఫలితాల కోసం ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ప్రతి గురువారం శివాలయంలో, అంటే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో కానీ శివ దర్శనం చేయటం వలన, శివుడికి అభిషేకం చేయటం వలన మరింత శుభ ఫలితాలు, మనసులో కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరేటువంటి పరిస్థితిగా గ్రహచారం అనేటువంటిది సంచరించడం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి శుభకరమైన విషయకంగా చెప్పబడుతోంది. ఇకపోతే గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవి ఈ నెలలో
పూర్తిగా తీర్చివేయగలుగుతారు. అలాగే ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాలని పొందగలుగుతారు. ఇక ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు లభిస్తాయి. ఎవరైతే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కానీ ప్రైవేట్ ఉద్యోగాల కోసం కానీ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్ రావటం, ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, దశమ స్థానంలోనూ భాగ్యస్థానంలోనూ రవి కుజ బుధులు సంచరించటం వలన ఇక్కడ కొద్దిపాటి టెన్షన్తో కూడినటువంటి వాతావరణం, అధిక శ్రమ అనేటువంటివి కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో తప్పవు. అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధికంగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉండటం మంచి ఆనందాన్ని ఇస్తుంది. ఇకపోతే ఈ గురుగ్రహం ద్వితీయాధిపతి లాభస్థానంతో స్థితితో కలిసి ఉండటం వలన ఖచ్చితంగా వీళ్ళకి డబ్బు ఈ మాసంలో మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అవుతుంది. వీళ్ళింట్లో శుభకార్యాలు చేస్తారు. అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా శుభకార్యాలు జరుగుతాయి. ఆ శుభకార్యాల నిమిత్తం డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అవటం అనేటువంటిది కూడా స్పష్టంగా గోచరిస్తోంది. అయితే అంత డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా శుభకార్యాల నిమిత్తం చేయటం వలన అది బాధాకరమైన విషయంగా కాకుండా మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా మనం భావించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో యోగా, మెడిటేషన్ వంటివి చేయటం తప్పనిసరిగా గోచరిస్తోంది. కారణం ఏంటంటే ఈ రవి బుధ కుజ సంచారం వలన, అంటే 9వ రాశిలో 10వ రాశిలో సంచరించడం వలన కొద్దిపాటి ఒత్తిళ్లు, టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం అనేటువంటిది ఈ నెలలో సృష్టించబడుతుంది. వాటిని అధిగమించడానికి ఈ యోగా, మెడిటేషన్ వంటి ప్రక్రియలను కనుక ఆచరించగలిగితే చక్కగా వీళ్ళకి ఆ ఇబ్బంది కూడా, ఆ టెన్షన్ను కూడా అధిగమించి మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టకరమైనటువంటి అంకెలుగా 1, 4 చెప్పబడుతున్నాయి. అలాగే వ్యతిరేకమైన అంకెగా 8వ నెంబర్ని చెప్పబడుతోంది. అలాగే అదృష్టమైనటువంటి రంగులుగా గ్రే కలర్, గచ్చకాయ రంగు, మబ్బు రంగు అనేటువంటి రంగుల్ని సూచించటం జరుగుతోంది. వీళ్ళు ధరించే దుస్తుల్లో కానీ, వాళ్ళు కొనేటువంటి వాహనాల్లో కానీ, వాళ్ళు తీసుకునేటువంటి సెల్ ఫోన్ నెంబర్స్లో కానీ ఈ నెంబర్లు ఉండేటట్లుగా చూసుకుని, ఈ రంగులు ఉండేటట్టుగా చూసుకుంటే మంచి అదృష్టం తప్పకుండా వరిస్తుంది. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి చివరగా చెప్పవలసిన అంశం ఏంటంటే, ఈ నవంబర్ నెలలో నూతన గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు. అందుకని ఈ అదృష్టకరమైనటువంటి లక్కీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని మరింత అదృష్టానికి చేరువుగా ఈ నవంబర్ మాసం అనేటువంటిది నడిపించడం అనేటువంటిది జరగాలని కోరుకుంటున్నాం. ఇక కుంభరాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే భవిష్యత్ జ్ఞానం ఎక్కువ ఉండడం వలన రేపు రాబోయేటువంటి సంఘటనలకు అనుకూలంగా వాళ్ళ జీవితాలని మార్చుకోగలిగిన శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి 2వ ఆదాయ మార్గం కూడా ఈ నెలలో గోచరించటం మంచి సంతోషకరమైనటువంటి పరిణామంగా గోచరిస్తోంది. అయితే ఈ దశమ స్థానంలో కుజ, రవి, బుధులు అంటే 9వ ఇంట 10వ ఇంట సంచరించడం వలన కొద్దిగా పితృ సంబంధమైనటువంటి వర్గీయుల రీత్యా కానీ, మాతృ సంబంధమైన వర్గీయుల రీత్యా కానీ కొద్దిపాటి దుర్వార్తలు వినడం కానీ, లేదంటే బంధువుల్లో కొంత ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ నుంచి కొంత విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక సహజంగానే ఆవేశపరులైనటువంటి కుంభరాశి వాళ్ళు వాక్కుని అదుపులో పెట్టుకుని తొందరపడి నోరు జారకుండా, మాట జారకుండా గనక ఉండగలిగితే అన్ని విధాలుగా ఈ నవంబర్ నెల ఎంతో ఉచ్చమైన స్థితికి ఈ కుంభరాశి వాళ్ళని తీసుకువెళుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పటం జరుగుతోందంటే, ఎక్కువగా ప్రధాన గ్రహాలన్నీ కూడా మంచి లాభస్థానంలో సంచరించటం వలన ఈ నవంబర్ మాసం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. అయితే గతంలో చేసినటువంటి రుణాలన్నీ తీర్చుకోగలుగుతారని చెప్పాం. అయితే ఈ రుణాలు తీర్చుకోవడానికి ఈ కుంభరాశి వాళ్ళ మనస్తత్వం రీత్యా ఇంకొక పెద్ద అప్పు చేసి ఈ రుణాలు తీర్చుకునేటువంటి ఆలోచన చేయకుండా ఉన్న ఆస్తుల రీత్యా కానీ, ఉన్న పరిస్థితుల రీత్యా కానీ రుణాలు తీర్చుకోవడం అనేటువంటి ఆలోచన చేయటం భవిష్యత్తుకి మంచిది అనేటువంటి విషయాన్ని
స్పష్టంగా సూచించటం జరుగుతోంది. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి. విదేశీ యానం చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం, మంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాల్లో అత్యంత ఉన్నతమైన స్థితికి వెళతారు. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ చదువులో పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టడం వలన మంచి ర్యాంకర్స్ అంటారు, ర్యాంకర్స్గా సెలెక్ట్ అవుతారు. క్యాంపస్లోనే సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా విద్యార్థులకి గోచరిస్తుంది. ఈ నవంబర్ నెల ఓవరాల్గా ఆలోచిస్తే కుంభరాశి వాళ్ళకి మంచి విశేష యోగదాయకమైన కాలంగా ఉంది కనుక కొద్దిపాటి నేను చెప్పిన రెమెడీ, శివార్చన, శివాభిషేకం ఏదైతే, అలాగే మంచి శివక్షేత్ర సందర్శన చేస్తారో అన్ని రంగాల్లో కుంభరాశి వాళ్ళకి అత్యంత విజయాలు నమోదు చేసుకుంటారు. మంచి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, మంచి భోగభాగ్యాలతో తొలతూగుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.